మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రిక్ హరికిషన్ దాడిని ఖండించిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈ నెల 6వ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ పై జరిగిన హత్య యత్నంపై టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా మీడియాతో మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్, రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, కోట్రికే పనిరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్ మాట్లాడుతూ హరికిషన్ పై జరిగిన కారు ప్రమాదంను సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. అయితే వారందరూ వైసీపీ పార్టీకి చెందిన వారేనని, ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యా ప్రయత్నమని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా వెలికితీస్తే మరికొంతమంది పెద్దలు ఈ ఘటనలో ఉన్నట్లు తెలుస్తుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. డోన్ నియోజకవర్గంలో కోట్ల కేఈ కుటుంబాలు ఇలాంటి సాంప్రదాయాలకు దూరంగా ఉండేవారని, తనపై జరిగిన హత్యాయత్నం చేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా హరికిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కేశవయ్య గౌడ్, వెంకట నాయనపల్లి శ్రీనివాసులు, చంద్రపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ ఏమైనా ఎట్లా చేయాలనే ప్లాన్ చేశారు. వాడు కూడా అతను కూడా వైసీపీ కార్యకర్త ఇప్పుడు కాదు, 2014 మున్సిపల్ ఎలక్షన్స్లో నుంచి పాత 16వ వార్డులో కార్యకర్తగా పనిచేశారు. అందరూ వైసీపీ వాళ్ళు కాబట్టి వైసీపీ వాళ్ళు పద్ధతి కాదని చెప్తున్నాను. మేము దయచేసి ఇంకొకసారి ఎవరికైనా కానీ మా విశ్వాసకే జరిగిందని కాదు, ఏ కులస్తులకి ఏ మతం వారికి కూడా ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదు. దయచేసి ఇంకొకసారి ఎవరి మీదైనా సరే రాజకీయంగా ఎదుర్కోనండి, మంచి పనులు చేసి మీరు ఎదగండి, నేను కాదంటాను. అప్పుడు మంచి పనులు చేసి మేము కూడా కలిసి అభినందిస్తాం. కానీ ఇలాంటి దాడులు సంస్కారం మంచిది కాదు. దయచేసి ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళకి, ఇలాంటి చాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు. ఇంకా రాజకీయంగా ఇంకా ముందుకు పోతాం. ఆరోగ్యశీలను ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకొని వచ్చే బాధ్యతను మేము కూడా తీసుకుంటాము. కాబట్టి ఇట్లాంటి చాటాకు చప్పులకు ఏం భయపడే ప్రసక్తి లేదు. ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా వైసీపీ వాళ్ళ నాయకులకు హితవుతున్నాము. దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి ఎవరి మీదైనా కానీ ఇలాంటి దాడులకు పాల్పడకూడదని చెప్పి మరీ కోరుకుంటున్నాను. దీని వెనుకల ఎవరెవరు ఉన్నారో దయచేసి పోలీసు వారికి ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాము. దీని వెనుకల వేరే ఇంకా ఎవరు హస్తం ఉన్నాయి పెద్దలు, వాళ్ళని కూడా బయటికి తీసుకురావాల్సిందిగా జరిగింది. ఈ సందర్భంగా మా నాయకుడు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ సంఘటనను ఖండించేదానికి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు ఈ సంఘటన బాధితులు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఇది కేవలం రాజకీయ కోణంలోనే ఈ హత్యాయత్నం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఈ హత్యాయత్నంలో పాల్గొన్నారో ఆ నలుగురికి లేదా మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ గారికి ఎలాంటి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరుగుతుంది. మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేని సందర్భంలో వారు పక్కా ప్లాన్గా 2 తూర్లు హత్య చేసేదానికి పథకం ప్రకారం మరి నెంబర్ ప్లేట్ లేని కారులో, అది కూడా రాత్రి 9:30 గంటలప్పుడు ప్రయత్నం చేసినారంటే ఇది పక్కగా హత్య చేసేదానికి ఒక పథకం ప్రకారం జరిగిన కార్యక్రమం. దీంట్లో ఎక్కువ రాజకీయ కోణంలోనే ఇది జరిగిందనేది వాస్తవం అని సందర్భంగా మేము తెలియజేస్తూ, దీని వెనక ఈ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయి నేనేదో మంచివాడిని, నేను అభివృద్ధి కాముకుని, నేను సౌమ్యుని అని చెప్పి ప్రజలను 2 దఫాలుగా నమ్మించి మోసం చేసి ఆయన నిజస్వరూపం బయటపడిన తర్వాత డోన్ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఓడించిన తర్వాత ఈరోజు ఆ ఓటమిని జీర్ణించుకోలేకనే మాజీ మంత్రి రాజారెడ్డి గారి హస్తం ఉందనేది మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ కోణంలో పోలీస్ అధికారులు దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము అధికారులను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున. ఎందుకంటే రాజారెడ్డి గారి నిజస్వరూపం ఈరోజు ఎన్నికల తర్వాత ఓటమిని జీర్ణించుకోలేక ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎట్లాంటి కాంట్రవర్షియల్ లేని నాయకుడు, ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి, కోటిక కుటుంబం నుంచి రాజకీయాల్లో స్వచ్ఛందంగా సేవ చేసే గుణంతో వచ్చే
పొలిటికల్ కుటుంబం నుంచి వచ్చిన హరికిషన్ గారి పైన హత్యాయత్నం జరగడం అనేది చాలా దారుణమైన విషయం. మరి అట్లాంటి హత్యలను ఒక్కొక్కటిగా ఈరోజు ప్రోత్సహిస్తున్న విషయాన్ని కూడా రాజారెడ్డి గారు మేము ఈరోజు నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. అందుకే మేము అడుగుతున్నాం ఈ విలేకరుల సమావేశం ద్వారా, రాజారెడ్డి గారు మీరు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పినారు, కోట్ల వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిస్తే ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తారు అని నువ్వు అపవాద ఆరోపణలు చేసినావు. మరి ఈరోజు దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావని మేము ఈ సందర్భంగా మేము రాజారెడ్డి గారిని అడుగుతున్నాం. చేస్తుంటే కేవలం కొన్ని 2-3 కారణాలు కనపడుతున్నాయి, కానీ అవి బయటికి కనపడుతున్నాయి. లోపల ఏముంది అనేది ఈ రోజు వరకు మాకు సమాధానం రాలేదు. ఆ సమాధానం కోసమే మా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఎదురు చూస్తున్నది. ఇందాక చెప్పినట్లు రామకృష్ణ గారు అయితేనేమి, అలాగే హరికిషన్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు అది ఆ క్వశ్చన్ పైన మాకు చాలా తీవ్రంగా మేము ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆర్యవైశ్యులు ఏ రోజు కూడా ఒకరి జోలికి వెళ్ళరు. మీరు గొప్ప వ్యక్తులు అయినటువంటి పుట్టపర్తి సాయిబాబా గారు అయితేనేమి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పరిపూర్ణానంద స్వామి కూడా చాలా క్లియర్గా చెప్పారు ఆర్యవైశ్యులు అంటే ఏంటి అని. ఆ కోణంలోనే మేము ఉన్నాము. కానీ ఈ రోజు వరకు ఇంతవరకు ఎన్నో పదవులు అలంకరించాం. ఏ రోజు కూడా వ్యక్తిగత స్వలాభం కోసం ఈ రోజు వరకు కూడా వ్యక్తిగత స్వలాభం కోసం ఏమీ మేము చేయలేదు. తర్వాత ఏం చేయలేదంటే ఆశించలేదని నా ఉద్దేశం. అంతేకాకుండా ఊరికి డెవలప్ చేసాము, ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేసాము, కానీ ఒకరి ఆస్తుల జోలికి వెళ్ళలేదు, ఒకరి డబ్బు కోసం మేము వెళ్ళలేదు. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా శత్రువు అనేది లేదు మాకు. అటువంటిది ఆలోచన చేస్తుంటే మీరు భయభ్రాంతులు గురి చేసినాం అనుకుంటున్నారు, ఎదుగుతున్నారు అనుకుంటున్నారు. మేము ఆల్రెడీ ఎదిగిన వాళ్ళము. ఎందుకు ఎదిగిన వాళ్ళం అంటున్నామంటే మా కుటుంబంలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు చేశారు, కాబట్టి అన్ని హోదాలు మేము అనుభవించాం. సో మాకు ఎదగాలనే కోరిక మాకైతే లేదు. ఎదిగిన వాళ్ళకి ఎదగాలని కోరిక ఉంటుంది. ఈ రోజు ఎవరైనా ఎదగాలనుకున్న వాళ్ళకి ఎదగాలని కోరిక ఉంటుందేమో. మేము అన్ని హంగులు ఆర్భాటాలన్నీ చూసిన వ్యక్తులము. ఏమంటే మా వాళ్ళు కూడా ఒకప్పుడు ఫ్రాక్షన్ కుటుంబంలో ఉన్న వాళ్ళే. బట్ ఆ దానికి ఒక జనరేషన్ని వద్దు, ఇవన్నీ వద్దు అని మమ్మల్ని దూరం పెట్టారు. చూసుకున్నట్లయితే మా జయనారాయణ గారిని, నారాయణ శెట్టి గారిని మర్డర్ చేశారు ఆ రోజుల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో జరిగిన అయినా ఒక జనరేషన్ దెబ్బతినకూడదన్న ఒక ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఆ దానికి దూరంగా పెట్టారు. అటువంటిది మళ్ళీ మీరు ఈరోజు ఆరంభిస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? సో దయచేసి మా క్వశ్చన్ ఒకటే, ఎందుకనే దానికి మాకు ఇంకా ఆన్సర్ రావాలి. ఆన్సర్ వచ్చిన రోజు మేము సాటిస్ఫై అవుతాము. కాబట్టి దయచేసి ప్రెస్కి కానీ తర్వాత అందరికీ తెలియజేస్తున్నాం, ఎందుకనే దానికి మాకు ఆన్సర్ ఇవ్వాల్సి కోరుచున్నాం. సో దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరపునైతేనేమి, ఒక సోదరుడు అయితేనేమి, ఆర్యవైశ్య సంఘం తరపునైతేనేమి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి ఈ దగ్గర ఈ దరిదాపులో 30-40 సంవత్సరాల నుంచి డోన్ నియోజకవర్గంలో అటువంటివి లేదు. మరి మీరు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నందుకు చాలా తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నామని మేము చెప్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సంబంధించిన కార్యకర్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్న వాళ్ళు సోమేశ్వర మండల కన్వీనరు, లేదంటే రఫీ అనేవాడు 2 దఫాలుగా నీ పార్టీకి పనిచేసిన కార్యకర్త. మరి ఈ నలుగురు కూడా వైసీపీకి కార్యకర్తలు, పక్కగా కరడు కట్టిన కార్యకర్తలు ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినారంటే దీంట్లో మరి మీరు ఏం సమాధానం చెప్తారని మేము రాజారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మీ హత్య రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు నువ్వు హరికిషన్ గారి పైన హత్యాయత్నానికి పూనుకున్నావు. అంతకుముందు పోదడిలో మా మాజీ సర్పంచ్ నారాయణ గారిని హత్య చేయించడానికి మరి అక్కడ కూడా మీ వైసీపీ కార్యకర్తలను నువ్వు ప్రోత్సహించి దాడి చేయించినావు. ఈరోజు అక్కడ మా నారాయణ మాజీ సర్పంచ్ పైన దాడి కేసులో, హత్యాయత్నం కేసులో ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో కృష్ణమూర్తి, ఆయన నువ్వు ఈరోజు ప్యాపిలి మండల కన్వీనర్గా, నీ పార్టీ కన్వీనర్గా బాధ్యత ఇచ్చినావు. ఇక్కడేమో సోమేశ్వరరావుకు మండల కన్వీనర్గా బాధ్యత ఇచ్చినావు. అంటే హత్య చేసేవాళ్ళు, గుండెలైజన్ చేసే వాళ్ళను నువ్వు ప్రోత్సహిస్తున్నావు. నీ ఫ్యాక్షన్ రాజకీయాలను మరి శాంతి కాముకుని ముసుగులో నువ్వు ముసుగు తీసేసి ఈరోజు ఓటమిని జీర్ణించుకోలేక హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నావు అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, రాజారెడ్డి గారు ఖబర్దార్, నువ్వు కోట్ల వాళ్ళతో పెట్టుకుంటావంటే నీకు పుట్టగతులు ఉండవు. ఎందుకంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి, ప్రజలకు సేవ చేసేదానికి
గుంటూరు వాసన చెప్పాలంటే ఈ డోన్కే పెద్ద దిక్కు మాదిరి ఉండేవాళ్ళు. వాళ్ళ చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా అయ్యా అయ్యా అని గౌరవిస్తాం. అది మాకే కాదు, మా పెద్దోళ్ళు జయనాడ కాలం నుంచి తదనంతరం మా పెద్దనాడు చిన్నాడ కాలం నుంచి మా వరకు కూడా మా తర్వాత కూడా అందరూ వాళ్ళ కుటుంబాలకు మాత్రము అయ్యా అయ్యా అని గౌరవిస్తారు. అలాంటి కుటుంబం వాళ్ళ మీద వయసు మీద దాడి చేయడం అంటే చాలా చిత్రంగా ఉంది. అందులో వైస్ చైర్మన్ ఆయన పిలిస్తే ఎక్కడికైనా పోయేవాడు, సైకిల్ మోటార్ మీద పోయి ఎక్కడైనా పనిచేసేవాడు, పిలిస్తే ఎక్కడైనా పోతారు. అందరికి తెలిసిన విషయం డోలు ప్రతి ఒక్కరికి. అలాంటి వ్యక్తి ఎవరు చీమ కూడా హాని చేయని వ్యక్తికి మీరు స్కెచ్ చేసి సంపాలని కార్లు ఏమి పొడివేళ్ళు కారు అవి పెట్టుకున్నారంటే సంపాలని ప్లాన్ అయింది, భయంకరమైన ప్లాన్ అయింది వాసన చెప్పాలంటే. అంత హాని చేసే వ్యక్తి కాదు. నువ్వు బయట రోడ్లతో కూడా పుకార్లు ఎత్తుంటారు, అదంట ఇదంతా స్థలాలంట, ఇది ఇల్లీగల్ అంట, పుకార్లు ఎత్తున్నారు. కానీ అవన్నీ అవాస్తవం. ఇది కేవలం రాజకీయ కుట్రనే. ఇది కేవలం ఆయనని ఉత్తుతే బెదిరిస్తే, ఆయన ఒక అటెంప్ట్ చేస్తే మొత్తం మిగతా వాళ్ళు పార్టీ పరంగా అందరూ నోరు మూసుకొని ఊకబడింటారు, భయపడి ఊరుకుంటారని ఒక ఉద్దేశంతో ఒక కుట్ర పడినారనేది మాత్రం కనపడుతుంది వాస్తవం. అలాంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తే సరే. దీనికన్నా ముందు గతంలో ఒక 4 ఏళ్ల క్రితము మా ఇంటి మీద కూడా దాడి జరిగింది. దాడి జరుగుతూ కూడా మేము ఆ రోజు సరే ఏదో జరిగింది కానీ అని అనుకున్నాము. గవర్నమెంట్ వచ్చిన 8 నెలలు అవుతుంది, ఈ రోజు కూడా మేము అవగాహన లేదు, ఆలోచన కూడా లేదు. ఎందుకంటే పోయినంతకాలం మంచిది కాదు, రాజకీయ పరిణామాలు మారుతున్నాయి, మంచిగా పోవాలా, మంచితనంతో మనం ముందు పోవాలా తప్ప అని ఒక ఆలోచన చేస్తున్నాం. కానీ మీరు ఆ విధంగా ఉండేనే అనుకున్నారు. నాకు తెలిసి ఈరోజు మళ్ళా పెద్ద కుటుంబాల మీద మీరు అటెంప్ట్ చేసినారంటే కేవలము రాజకీయ కుట్రనే. ఏదో ఒక నలుగురు చూపించి దాన్ని ఇది చేస్తున్నారు. అది పద్ధతి కాదు. ఇంకా చేస్తారు. డిపార్ట్మెంట్ ఉంది, డోంట్ ఏఎస్పీ గారు కానీ సిఏ గారు కానీ వాస్తవం చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా 6 నిమిషాలు బాగా కష్టపడే. అసలు మేము అనుకోలేదు వాస్తవం చెప్పాలంటే. ఏదో లైట్గా యాక్సిడెంట్గా ఏదో జరిగింది, తప్ప ఏదో జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇంత పెద్ద కుట్ర ఉందని చెప్పేసి కేవలం డిపార్ట్మెంట్ ద్వారానే మనకు తెలిసిందంటే ఇది ఇంకా డిపార్ట్మెంట్ ఇంకా చెరువు తీసుకొని ఇంకా డెప్త్కి పోయి దీన్ని వెనుకల ఎవరెవరు ఉన్నారు, అసలు ఏ విధం ఇది, ఎందుకు చేయాల్సి వచ్చిన విషయం ఇది. మేము చేయాలంటే 8 నెలలు అయింది, మేము చేయలేమా? మాకు వద్దనుకున్నాం, వద్దు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.